హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. మన వీడియోలో పచ్చి కొబ్బరితో నోరూరించి మృదువైన లడ్డూని చేయబోతున్నానండి. పచ్చి కొబ్బరి లడ్డు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే తక్కువ పదార్థాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో పండగలు చేసుకునేటప్పుడైనా, గుడికెళ్ళి వచ్చేటప్పుడైనా కొబ్బరికాయ అలా ఇంట్లో ఉంటుంది కదండి. అలా వేస్ట్గా వదిలేకుండా ఇలా ఒకసారి పచ్చి కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుందండి ఎంత మృదువుగా ఉందో ఈ లడ్డు అన్నది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇక్కడ ఫుల్గా ఒక కొబ్బరికాయ కొట్టి తీసుకున్నానండి. లేదా మా ఇంట్లో మీరు దేవుడు కొట్టిన కొబ్బరికాయలున్నా ఇలా తీసుకోవచ్చండి. అలాగే మీకు ఈ కొబ్బరి బరుసు నుండి కొబ్బరి అనేది ఈజీగా ఊడి రావాలి అంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాము అంటే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూస్తున్న విధంగా చుట్టూ చాకుతో అన్నామంటే ఈ కొబ్బరి అనేది ఈజీగా బరుసు నుండి వచ్చేస్తుందండి. ఇలా తీసుకున్న కొబ్బరికి పైనున్న బ్రౌన్ పార్ట్ మొత్తం చాకుతో తీసేసుకోండి. మనం ఈ బ్రౌన్ పార్ట్ తీసేసుకోవడం వల్ల కొబ్బరి లడ్డు తినేటప్పుడు దొగ్గ అనేది రాకుండా ఉంటుందండి. లడ్డు కూడా చాలా బాగా కనిపిస్తుందండి. బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూసారు కదా, కొబ్బరి మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మనం తీసుకున్న కొబ్బరి అనేది 2 కప్పుల వరకు అయిందండి. కప్పుతోనే మిగతావన్నీ తీసుకోవాలండి. తీసుకున్న కొబ్బరిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలుని వేసుకోండి. పాలు వేసుకోవడం వల్ల లడ్డు మృదువుగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ మొత్తం వేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి కలుపుకుంటూ. ఇది బాగా కలుపుకుంటూ దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఇది కాస్త దగ్గర పడిన తర్వాత 1 కప్పు వరకు పంచదారను వేసుకోండి. తీసుకున్న 2 కప్పులు కొబ్బరి ముక్కలకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పంచదార వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి. అంతా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలండి. అంతా కలుపుకుంటే 2-3 నిమిషాలకు అనేది ఇదంతా దగ్గర పడిపోతుందండి. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. కావాలి అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి. అయితే వేయట్లేదు, కొబ్బరి టేస్ట్ అనేది అలాగే తెలియాలని నేను వేయట్లేదండి. నెయ్యి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. వేసుకొని 2-3 నిమిషాలు కలుపుకుంటే ఇలా దగ్గర పడిపోతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత లడ్డు కన్సిస్టెన్సీ అనేది ఇలా కొద్దిగా తీసుకొని చూడండి. ఇలా చుట్టామంటే మనకి లడ్డు కన్సిస్టెన్సీ అనేది వచ్చినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన నుంచి పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవడమేనండి. ఇలాగనే లడ్డూలుగా చేసుకుంటాను. మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో ఫ్రై చేసుకొని వేసుకొని లడ్డూలుగా చుట్టు తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా చేసుకున్న లడ్డూలన్నవి స్వీట్ షాప్లో కొన్నట్టుగా ఉండాలి అనుకుంటే ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. లడ్డూకి ఎండు కొబ్బరి పొడిని అనేది బాగా పట్టించుకోవాలండి. ఇలా పట్టించుకుంటే మన స్వీట్ షాప్లో కొన్నట్టుగానే చాలా రిచ్గా కనిపిస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లడ్డూలకు మొత్తం కొబ్బరి పొడి పట్టించిన తర్వాత వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే పచ్చి కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి. ఇంట్లో కొబ్బరి ఉండిపోయినా మీకు స్వీట్ తినాలి అనుకుంటే సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా చేసుకున్న ఈ లడ్డూని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.